మొట్టమొదటిగా ఆయన పరిసైడుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసించాడు. ఇక రెండవదిగా ఎప్పుడైతే సుంకర లక్షణాలు పౌలు వారిలో వచ్చినాయో అప్పుడు దేవుణ్ణి ఆరాధించడం, తనలో ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకోవడము ప్రారంభించాడు. అయితే ఇదే సువార్త క్రైస్తవులకు, కొరింథీలో ఉన్నటువంటి క్రైస్తవులకు అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తే, అయితే అపోస్తలుడైనటువంటి పౌలు పరిసైడు నుండి సుంకర లక్షణాలని పొందుకోగలిగాడో, ఎప్పుడైతే దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకోగలిగాడో అప్పుడు ఆయన యొక్క పరిచర్యకు, దేవుని యొక్క పరిచర్యకు దేవుడు గొప్పగా వాడుకున్నాడు. ఎలా వాడుకున్నాడంటే, దేవుడు పిలిచినటువంటి అపోస్తలుల కంటే ఈయన బహు గొప్పగా పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. ఆ పరిచర్య చేసుకుంటూ వచ్చే క్రమంలోనే కొరింథీల్లో సువార్త పరిచర్య చేసినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానము అనేటువంటి మాటల ద్వారా సువార్త పరిచర్య చేస్తూ వచ్చినప్పుడు ఆడ రక్షింపబడినటువంటి వారి మధ్యలో పౌలు మరొకసారి జ్ఞాపకం చేస్తున్న మాట, నేను యేసుక్రీస్తు వారి యొక్క మాట ద్వారా నేను రక్షింపబడ్డాను. ఏంటా మాట? దమస్కు మార్గంలో వెళ్ళే సమయంలో యేసుక్రీస్తు వారు అడ్డుపడి, పౌలా ఏల నువ్వు నన్ను హింసించుచున్నావు అని అంటే, ఎవడు నువ్వు అంటాడు. ముందు నీవు హింసించుచున్నా యేసుక్రీస్తుని నేనే అనగానే, ప్రభువా నన్ను ఏం చేయమంటావు, అప్పుడు నన్నేం చేయమంటావు అని మాట్లాడడం ప్రారంభించాడు. ఈ యేసుక్రీస్తు వారికి పౌలు వారికి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగి ఉండొచ్చు. చాలామంది సేవకులు చాలా విధాలుగా చెప్తూ వస్తుంటారు అక్కడ. ఎందుకంటే అది సీక్రెట్గా ఎక్కడ బైబిల్లో కానీ, వేరే గ్రంథాల్లో కానీ, చరిత్ర గ్రంథాల్లో కానీ ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు పొందుపరచలేదు. కాబట్టి చాలామంది సేవకులు చాలా రకాలుగా ఆ మాటలను చెప్తూ వస్తూ ఉంటారు. అయితే నేనేమంటానంటే, ఒకవేళ వాళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుని ఉండొచ్చు అంటే, నువ్వు ధర్మశాస్త్రాన్ని పఠిస్తూ నాకు దేవుడు ఉన్నాడు అని ఆరాధిస్తున్నావే, ఆయన నేనే. అది తండ్రిగా ఉన్నటువంటి దేవుణ్ణి, ఇప్పుడు కుమారుడుగా ఉన్నటువంటి దేవుణ్ణి, ఈ రెండు నేనే అని చెప్పుండొచ్చు. అప్పుడు ఈయన ఏం చెప్పుంటాడంటే, నువ్వు ఖచ్చితంగా బహుగా నా సువార్త పరిచర్య నువ్వు చెయ్యాలి అని చెప్పుండొచ్చు. అప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మాట చొప్పున రక్షింపబడినటువంటి అపోస్తలుడైన పౌలు సువార్త పరిచర్య చేయడం ప్రారంభించాడు. ఆ కొరింథీల మధ్యలో కూడా సువార్త పరిచర్య చేసేటువంటి క్రమంలోనే ఆయన అనేక విషయాలు బోధించాడు. సువార్త నిమిత్తం అనేక విషయాలు బోధిస్తూ పరలోక రాజ్యాన్ని గురించి బోధించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు.